రైలు ప్రమాదాలు జరగకుండా నివారించడానికి రైల్వే శాఖ కవచ్ అనే ఒక వ్యవస్థని డెవలప్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని మార్గాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా కూడా అమలు చేస్తూ ఉన్నారు. International lab facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. ఈ వ్యవస్థ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని గతంలో వీడియోలు కూడా విడుదల చేశారు. అంటే ఒకే ట్రాక్పై వస్తున్న రైళ్లు ఢీకొనకుండా ఆటోమేటిక్గా వాటికవే బ్రేక్ వేసుకునేలాగా ఈ వ్యవస్థ ఉంటుంది. దీనివల్ల రెండు రైళ్లు ఢీకొనవు, ఫలితంగా ప్రమాదాలు జరగవు. తాజాగా ఈ కవచ్ పనితీరుకు సంబంధించి ఒక వీడియోని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఒక పోస్ట్ చేశారు. కవచ్ వ్యవస్థ ఉన్న ట్రైన్ దట్టమైన పొగమంచులో కూడా పట్టాలపై స్పీడ్గా వెళ్తున్న వీడియో అది. ఇక లోకో పైలట్ బయటకు చూడకుండానే కవచ్ సాయంతో సిగ్నల్ సమాచారం తెలుసుకోవచ్చని చెప్పి కేంద్ర మంత్రి పోస్ట్ చేశారు. పొగమంచు ఉన్నప్పుడు లోకో పైలట్కి సిగ్నల్ కనిపించని పరిస్థితి ఉంటుంది. అంటే రెడ్ సిగ్నలా లేదంటే గ్రీన్ సిగ్నలా అనేది లోకో పైలట్కి తెలిస్తే ఎట్లాంటి ప్రమాదాలు జరగవు. కానీ పొగమంచులో ఏ సిగ్నల్ ఉందనేది స్పష్టంగా కనపడదు. ఇప్పుడు కవచ్తో ఆ సమస్య తీరిపోతుందని చెప్పి రైల్వే మంత్రి తెలిపారు. ఈ వ్యవస్థతో బయట ఏ సిగ్నల్ పడిందనేది ట్రైన్ క్యాబిన్లోనే మానిటర్ పైన లోకో పైలట్ చూసి తెలుసుకోవచ్చని చెప్పి తెలిపారు.